అంటే ఎవరైతే దేవుని కోసం నిజంగా ఉండాలని అనుకుంటారో, ఎవరైతే దేవుని కోసం మంచిగా బ్రతకాలని అనుకుంటారో, అలాంటి వాళ్ళకి మరణదినం పెరుగుతుంది, మరణదినం మారుతుంది, ఆయుష్కాలం పెరుగుతుంది. దేవుడు ఎలాంటి వారికి ఆయుష్కాలం ఇస్తాడు, ఎలాంటి వారికి దేవుడు ఆయుష్కాలం పెంచుతాడు. కరెక్ట్. ఎవరికి పెంచుతాడు ఆయన ఆయుష్కాలం? నిజంగా దేవుని కోసం బ్రతుకుతారు అని ఎవరైతే అనుకుంటారనండి, నిజంగా అలాంటి వాళ్ళకి ఆయుష్కాలం దేవుడు పెంచుతుంటాడు. నిజంగా డైరెక్టర్ గారి గురించి నేను ఆయనతో ఉన్నాను కదండి. వాళ్ళ అమ్మ 50 సంవత్సరాలు చనిపోయింది, వాళ్ళ నాన్న 50 సంవత్సరాలకే చనిపోయారు. ఈయనకి 50 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను ఎంటర్ అయ్యాను. అప్పుడు అనుకుండేవాడిని, ఈ బైబిల్ అది నేను నేర్చుకోకుండా ఈయన కానీ మధ్యలో చనిపోతారేమో అని. రాత్రి పగలు ఇదేనండి బాబు, బైబిలే బైబిలే, ఎక్కడికి వెళ్ళినా బైబిలే, రోడ్డు మీద నడుస్తున్నా బైబిలే, బస్సు ఎక్కినా ఏది ఎక్కినా బైబిల్, చిన్న బైబిల్ జోబిలో పెట్టుకొని ఇంకా స్పీడ్ చదివేసేవాడిని. ఇతను ఉండరేమో, ఈ ప్రశ్నకు సమాధానం ఎవడు చెప్తాడు, ఇంకొకడు లేడు అని అలా చదువుకుండి అనుకుండేవాడిని. ఏటా అమ్మ బాబు ఏమవుతుందో. అప్పటికి నాకు బైబిల్ తెలియదు కదండి, నా బాధలు నావి. అయితే ఈలోపు అలా చూసేవాడిని. ఇదేంటి 50 సంవత్సరాలు అయిపోయింది, 55 అయింది, 60 అయింది. అమ్మ బాబు ఒకళ్ళు చనిపోతారా అని అనుకున్నాను. ఆ తర్వాత నేను కొంచెం బైబిల్లో బాగా ఆలోచించుకొని, ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు 100 సంవత్సరాలు బతికాడు. అలాగే అబ్రహాము, అతను కూడా చాలా ఎక్కువ కాలం బ్రతికాడు. మోషే, అతను కూడా ఎక్కువ కాలం బ్రతికాడు. దేవుణ్ణి ప్రేమించినటువంటి భక్తులలో చాలామంది ఎక్కువ ఆయుష్కాలం బ్రతికారు. వృద్ధాప్యము వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చచ్చిపోయారు తప్ప, వీళ్ళు దేవుడంటే పిచ్చున్నోళ్ళు మాత్రం చాలా సంవత్సరాలు బతికారు. కానీ మధ్యలో ముందుగా పోయిన వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదు అని ఆయన మీద, బైబిల్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఆదికాండం నిండు వృద్ధాప్యం.